చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ బిల్లుకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు తెలపడం సంతోషకరమని, అభినందనీయమని రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు కార్పొరేటర్ మోయిళ్ల గౌరీ అన్నారు. ఆమె నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా జగనన్న ఆడపడుచుల బ్రతుకుల్లో వెలుగులు నింపే పథకాలను ప్రవేశపెట్టారని, తోడబుట్టిన వారే పట్టించుకొని ఈ రోజుల్లో నా 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 అంటూ రాష్ట్రంలోని ఆడపడుచులకు అండగా నిలిచాడని, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పించి అంతకు మించి పదవులు ఇచ్చిన ఘనత జగనన్నదేనని ఆమె పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా మహిళలు రాజకీయంలో ప్రవేశించాలి, చట్టసభల్లో ప్రజల గొంతుకై తమ వాణి వినిపించాలని మహిళలు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్ 33% చట్టసభల్లో అమలుకు ఈరోజు తుది రూపం దాల్చడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మోడీ గారి నేతృత్వంలో ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, వాటి గురించి ఈరోజు చర్చ జరగడం, దాన్ని ఆమోదం తెలపడం, అన్ని పార్టీలు కూడా ఈరోజు ఏకకంఠంతో మహిళలు రాజకీయంలో రావాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ ఆమోదం తెలపడం చాలా అభినందనీయ విషయం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభలో 33% మహిళా రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచో కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అవకాశాలు కల్పించాలని అనేక ట్వీట్ల ద్వారా అనేక సందర్భాల్లో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ విషయంలో ఆమోదం తెలపడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూసుకుంటే ఏదైతే మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అవ్వాలి అని నిజమైన మహిళా సాధికారత అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మహిళలకి పక్షపాతి ప్రభుత్వంగా అన్ని రకాలుగా ఈరోజు అవకాశం కల్పించిందని చెప్పొచ్చు. ఏదైతే జగనన్న మహిళలు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ బిల్ అనేది అమలు కాకపోయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి సమాన అవకాశాలు కల్పిస్తూ ఏకంగా చట్టసభల్లోనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ పనుల్లో కానీ 50% మహిళలకి అవకాశం కల్పిస్తూ అసెంబ్లీలోనే ఏకంగా ఒక చట్టాన్ని చేసిన ఘనత దేశ చరిత్రలోనే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కిందంటే అది మహిళల పట్ల జగనన్నకున్న గౌరవం అని మేమందరం కూడా గర్వంగా చెప్తున్నాం. ఈ గవర్నమెంట్లోనే నేను కార్పొరేటర్గా అయ్యాను అంటే కారణం జగనన్న ఏదైతే మహిళలకు 50% అవకాశం ఇచ్చారో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 54 డివిజన్లో కూడా 50% మహిళలందరం ఉండడం చాలా సంతోషకరమైన. ఒక కార్పొరేషన్లో కానీ కాదు, సర్పంచుల నుంచి జడ్పీ చైర్పర్సన్ల వరకు, అలాగే కార్పొరేటర్ల నుంచి మేయర్ల వరకు, అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్ వరకు కూడా ప్రతి దాంట్లో కూడా 50% అవకాశం కల్పిస్తూ చట్టాన్ని చేసినప్పటికి కూడా దానికి మించి అవకాశాలు అంటే 50 to 60% లోపలే రాష్ట్రంలో అనేక పదవుల్లో మహిళలకి అవకాశాలు కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న చైర్పర్సన్స్ కానివ్వండి, మేయర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్స్ కానివ్వండి, ప్రతి రంగంలో కూడా 50% కంటే పైన మహిళలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మహిళలు పరిపాలించారంటే కేవలం జగనన్న 50% కేటాయిస్తూ తెచ్చిన చట్టమే అని ఈరోజు మేము అందరం గర్వంగా చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ స్థానిక సంస్థలు, అది గుడి కానివ్వండి, బడి కానివ్వండి, మార్కెట్ యార్డ్ చైర్మన్స్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మా మహిళలకి అవకాశం కల్పిస్తూ గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అమలు చేయని విధంగా ఈరోజు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించారు. రాజకీయాల్లోనే మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా మహిళలు చేయూతనిస్తేనే వాళ్ళు అన్ని రకాలుగా అవకాశాలు వస్తాయని ఒక మంచి ఉద్దేశంతో రాజకీయంగా, ఆర్థికంగా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మహిళలకు ఆర్థికంగా పెద్దపీట వేసేదానికి ప్రతి సంక్షేమ పథకంలో కూడా జగనన్న వాళ్ళకి అగ్రస్థానాన్ని కల్పించాడు, అగ్ర తాంబూలాన్ని ఇచ్చాడు. సో నవరత్నాల్లో ఉన్న ప్రతి సంక్షేమ పథకంలో కూడా మా మహిళలకే అవకాశాలు ఇచ్చారు, అగ్ర తాంబూలాన్ని ఇచ్చారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు. అమ్మఒడి కానివ్వండి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే దేశ చరిత్రలోనే ఒకేసారి 31 లక్షల ఇళ్ల పట్టాలను
మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. పాలనలో తండ్రికి మించిన తనయుడే కాదు, సంక్షేమ పథకాల్లో తండ్రికి మించిన తనయుడే కాకుండా గౌరవించడం కూడా జగనన్న తండ్రికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేవెళ్ళ చెల్లెమ్మగా మనందరం పిలుచుకునే సబితా ఇంద్రారెడ్డి గారికి ఏకంగా హోమ్ మినిస్టర్ పదవిని, అంటే ఆంధ్ర రాష్ట్రంలో తొలి హోమ్ మినిస్టర్ ఒక మహిళకి అవకాశం ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇస్తే, ఈరోజు జగనన్న ఇంకొక అడుగు ముందేసి హోమ్ మినిస్టర్ని ఒక అణగారిన వర్గాలకు కేటాయిస్తూ ఈరోజు ఎస్సీలకి హోమ్ మినిస్టర్ పదవిని, ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ పదవిని ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. ఒక క్యాబినెట్లో 4 మినిస్టర్లుగా మహిళలకి అవకాశం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. అలాగే డిప్యూటీ సీఎంగా పుష్పా శ్రీవాణి గారికి అవకాశం ఇచ్చారు. ఇలా చెప్పుకుంటే పోతే జగనన్న పాలనలో మహిళలకి అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా పెద్దపీట వేయడమే కాకుండా మహిళల్ని గౌరవిస్తూ ఈరోజు ఏదైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం బిల్లు అయిందో ఆ బిల్లుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా